ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉంది. దేవుడు ఎంతో మంచివాడు. దేవుడు మనల్ని అనుదినము అనుక్షణం కాచి కాపాడుతున్నారు. ఆ ప్రభు మనతో ఉన్నారు కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఆ గొప్ప తండ్రికి స్తోత్రం చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఈ దినం మేము వినబోయే వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవ, మమ్మల్ని అభిషేకించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసయ్య లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన మనతో ఉంటే మనం అన్నీ చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను. ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు అసాధ్యమైనది లేదు. ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు. ప్రభు యేసు లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, యేసు మనతో ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆయన పరిచర్య చేస్తూ ఒక ప్రాంతంలో ఆయన ద్వారా మరి చాలామంది ఆత్మలు రక్షణ పొందుకున్నారు. దయ్యాల నుండి వాళ్ళకి స్వస్థత, విడుదల కలుగుతూ ఉంది. సో ఒక దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ, ఆమెలో నుండి ఆ దయ్యం వెళ్ళిపోవడం ద్వారా ఆమె మంచిగా స్వస్థత పొందుకుంది, రక్షణ పొందుకుంది. ఆ స్వస్థత జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది చాలా వ్యతిరేకంతో, చాలా కోపంతో, అంటే ఈ యొక్క అమ్మాయి ద్వారా వాళ్ళు చాలా లాభం పొందుకునేవాళ్ళు. వాళ్ళకు వచ్చే డబ్బు ఆగిపోయింది, వాళ్ళ బిజినెస్ ఆగిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క పౌలుతో పాటు ఉన్నటువంటి సీలాస్ని ఇద్దరిని కూడా మరి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫిర్యాదు చేశారు. వాళ్ళని బంధించి ఆ యొక్క చెరసాలలో వేయించారు. అంటే వాళ్ళు ఏం తప్పు పని చేశారు? ఒక మంచి పని, సువార్త ప్రకటించారు, ప్రభు గురించి చెప్పారు. ఒక బంధించబడినటువంటి ఒక వ్యక్తికి, దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చారు, విడుదలనిచ్చారు. మరి ఇంత మంచి కార్యం చేసినటువంటి ఆ యొక్క పౌలు సిలాసులు దేవుని సేవకులు, వాళ్ళని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి మరి క్రీస్తు విరోధులు, దేవుని విరోధులు వాళ్ళని పట్టించి ఆ యొక్క చెరసాలలో వేశారు. ఆ జైలు అధికారి వాళ్ళని చాలా భయంకరమైనటువంటి జైల్లో వేస్తాడు, లోపల వేస్తాడనమాట. వాళ్ళ కాళ్ళకు కూడా బోండాలు తగిలించేస్తారు, వాళ్ళ చేతులకి సంకెళ్ళు వేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని లోపల చీకట్లో వేసేస్తారు. అక్కడ ఇంకా వేరే చాలామంది సైనికులు కూడా ఉన్నారు. సో అక్కడ చాలామంది వేరే ఖైదీలు, అంటే తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు, ఇంకా ఎన్నో పాపకార్యాలు చేసిన వాళ్ళు, దేశద్రోహులని వాళ్ళు జైల్లో పెట్టారు. కానీ పౌలు సిలాసులు ఏం చేశారు? ఒక మంచి పని చేయడం వలన, దేవుని పని చేయడం వలన, ప్రియులారా ఈరోజు కూడా మనం చూస్తున్నాం, సువార్థికులను, దేవుని సేవ చేస్తున్న వాళ్ళని ఎంతోమందిని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. మన పునీతులు కూడా ఎంతోమంది హతసాక్షులయ్యారు.
అంతెందుకండి, మరి పునీత థామస్ గారు మన దేశంలో సువార్త ప్రకటించడానికి వచ్చి ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎంతోమందికి సువార్త అందించి యేసయ్య గురించి ప్రకటించాడు. కానీ ఆయన్ని ఒక బల్లెముతో పొడిచి చంపేశారు. ఆయన హతసాక్షి అయ్యారు. అలాగ ఎంతోమంది, జాన్ ద బ్రిట్టో గారు, పునీత జాన్ ద బ్రిట్టో గారు అలా యేసు ప్రభు కోసం హతసాక్షులయ్యారు. వారు చేసిన తప్పేంటి? వాళ్ళు ప్రభు గురించి చెప్పారు, ఎంతోమందికి సువార్త ప్రకటించి వారి ద్వారా అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. మరి తాగుబోతులు మారారు, పాపం చేసేవాళ్ళు మారారు, వ్యభిచారం చేసేవాళ్ళు మారారు. ఇలా జీవితాలు మారుతూ ఉన్నాయి, మంచి బ్రతుకులు మారుతూ ఉన్నాయి, ఎంతో చక్కగా కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి ప్రియులారా. కానీ మరి సైతానుడు ఊరుకుంటాడా? అక్కడ ఉన్నటువంటి మనుషుల ద్వారా ఆ దేవుని సేవకులకి ఇబ్బందులు కలిగిస్తాడు. ఇక్కడ పౌలు సిలాసు కూడా మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు, వాళ్ళని బాగా కొట్టి ఆ చెరసాలలో వేశారు. అయితే ఈ కష్టం వచ్చినందుకు, ఈ బాధ వచ్చినందుకు, ఈ సమస్య వచ్చినందుకు, అయ్యో మేము దేవుని సేవ చేస్తున్నామే, మేము సువార్త ప్రకటిస్తున్నాము, కానీ మాకు ఇలాంటి పనిష్మెంట్, ఇలాంటి ఒక శిక్ష మాకు వచ్చింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా, దేవుడు మాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడని వాళ్ళు దేవుడి మీద సణుక్కోలేదు. మరి వాళ్ళు కూర్చొని ఏడవలేదు, ఎందుకు ఈ కష్టం వచ్చిందా అని వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు ఏం చేశారండి? దేవుని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన జీవితంలో మనం అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం చాలా సులభం. కానీ మనం కష్ట పరిస్థితులలో, చాలా క్లిష్టమైన పరిస్థితులలో మనం దేవుణ్ణి స్తుతించగలగాలి. నువ్వు ఉన్నటువంటి చెరసాలలో, నువ్వు ఉన్నటువంటి అప్పులలో, నీకున్నటువంటి వ్యాధిలో, నీకు వచ్చేటువంటి అవమానాల్లో, నిందలలో, నీ కుటుంబంలో నీ భర్త నేను వేధిస్తూ ఉన్నాడా, నీ భార్య ద్వారా సమస్యలు వస్తున్నాయా, నీ బిడ్డల ద్వారా సమస్యలు వస్తున్నాయా, నువ్వు కూర్చొని ఏడవకూడదు. నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. పౌలు సిలాసులు ఏం చేస్తున్నారండి? దాదాపు అర్ధరాత్రి వేళ మెలకు వచ్చిందనుకోండి, మనం నిద్రపోతున్నాము. ఇప్పుడు అందరూ కూడా అర్ధరాత్రిలోనే నిద్రపోతున్నారు అనుకోండి, ఎందుకంటే ఫోన్ చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, యూట్యూబ్ చూడాలి, ఇవన్నీ చూసి 1, 2 లేదా 3 o'clock పడుకుంటారు. ఉదయము 10, 11, 12కి లేస్తారు. హల్లెలూయా. కానీ మనం దేవుని బిడ్డలం అలా ఉండకూడదు. మనం టైంకి నిద్రపోవాలి, టైంకి లేవాలి. ఒకవేళ మధ్యరాత్రిలో మెలకు వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం మెలకు వస్తే ఫస్ట్ మనం చేసే పని ఫోన్ చూస్తాం కదా, కానీ ఆ రోజుల్లో ఫోన్ లేదు కదా. దేవునికి స్తోత్రం. పౌలు సిలాసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్ర పట్టట్లేదు, చేతులకి సంకెళ్ళు ఉన్నాయి, కాళ్ళకి సంకెళ్ళు ఉన్నాయి, ఎట్లా పడుకుంటారు? పడుకోవడానికి వీలు ఉండదు కదా. సో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ బంధకాలు తెగిపోవాలి, మేము విడుదల పొందాలి అనే దానికంటే వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ యేసయ్యని తెలుసుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ద్వారా సువార్త ప్రకటించబడాలి, అక్కడ ప్రభు అంటే తెలియని వాళ్ళకి ప్రభు గురించి చెప్పాలి, వాళ్ళు కూడా యేసయ్యను నమ్ముకోవాలి, వాళ్ళకు కూడా రక్షణ కావాలి, వాళ్ళ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడాలి. ఇదే వారి ఆశ. మరి ఆ జైల్లో చాలామంది ఉన్నారు కదా, దేవుడు వాళ్ళని జైలుకి పంపించాడు. ఎందుకు? ఆ జైల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించాలి. సో వాళ్ళు ఫస్టే చెప్తే విన్నారు కదా, కాబట్టి వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా ఇదిగో నాయన ఈ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి, ఈ దేశాన్ని రక్షించండి. మరి వాళ్ళు ఏం ప్రార్థన చేశారో, మాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా, కష్టంలో కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, నీకు మహిమ, నీకు ఆరాధన, నీకే ఘనత అని దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతోమందికి దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, కానీ పాటలు పాడరు. సినిమా పాటలు పాడడానికైతే మంచి స్వరాలు వస్తాయి, కానీ దేవుడి పాటలు పాడడానికి మనకి చాలా సిగ్గు, చాలా ఏదో నామూషిగా ఫీల్ అవుతాం. కానీ దేవుని సన్నిధిలో మనం వెళ్ళి పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. దేవునికి ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు? పాటలు పాడగలవా? నువ్వు మంచిగా పాటలు పాడు. వాక్యం చదవగలవా? వాక్యం చదువు, వాక్యం బోధించు.
నీ జీవితంలో నువ్వు ఏదైతే దేవుడి కొరకు చిన్న పని చేస్తున్నావా, ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, మీ యొక్క కాలనీ కోసం, మీ చర్చిలో ఉన్న వాళ్ళ కోసం. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్రదర్ ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, నేను అన్నాను, బాగా ప్రార్థన చేస్తావు కదా, బైబిల్ చదువుతావు కదా, మరి నీకు కలిసే వాళ్ళందరికీ యేసే గురించి చెప్పు, ఎంతోమందికి తెలియదు కదా యేసే గురించి. అంటే ఆయన అంటున్నాడు, అక్క నేను రోజు చేసే పని అదే, ప్రతిరోజు కూడా ఉదయమే టిఫిన్ చేసి నేను వెళ్ళి ఆయనకు ఒక బండి దేవుడిచ్చాడు, ఆ బండిలో కూర్చొని దాన్ని తొక్కుకుంటూ వెళ్ళి యేసే గురించి ఎవరెవరికి తెలియదు వాళ్ళకి అందరికీ బైబిల్ పంచిపెట్టడం, యేసే గురించి చెప్పడం చేస్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఒక 20 మంది గుడిలోకి వస్తారు, వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేపిస్తాడు, జపమాల చెప్తాడంట. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భారము. యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళకి మనం చెప్పాలి. అపోస్తులుడైన పౌలు గారు అదే చేశారు. హల్లెలూయా. అందుకే ఆయన పునీతుడు అయ్యాడు. అపోస్తులుడు సెయింట్ పాల్, అపోస్తులుడైన పునీతు పౌలు గారని మనం ఈరోజు పిలుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నామంటే ఎందుకు అంటే ఆయన చివరి శ్వాస వరకు యేసయ్య గురించి ప్రకటించాడు. హల్లెలూయా. పౌలు గారిలాగా మనం కూడా మారాలి. ప్రతి ఒక్క కథోలిక బిడ్డ, క్రైస్తవ బిడ్డలు పౌలు గారిలాగా యేసయ్య కోసం సాక్షిగా మారాలి. జైల్లో వేసినా కూడా జైల్లో దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఆ చెరసాలలో దేవుని ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం జైల్లో ఉన్నామా? మనల్ని ఎవరైనా కట్టేశారా? మన కాళ్ళు చేతులు కట్టేశారా? లేదే. మరి ఎందుకు మనం దేవుని స్తుతించలేకపోతున్నాం? ఎందుకు మనం పాటలు పాడలేకపోతున్నాం? ఎందుకు మనం కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవాలయంలోకి వెళ్ళి ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఒకళ్ళు మనకి గద్దించి చెప్పాలా? మనం దేవుని బిడ్డలం, మనం ప్రార్థన చేయాలనే ఆశ మనలో ఉండాలి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి తన కుటుంబంలో ప్రార్థన చేయడం నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థించినప్పుడు, మనం స్తుతించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ బంధకాలు తెగిపోతాయి, సంకెళ్ళు తెగిపోతాయి. ఈరోజు నీ కుటుంబంలో చాలా సంకెళ్ళు ఉన్నాయి, చాలా బంధకాలు ఉన్నాయి, చాలా వ్యాధులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు, గొడవలు. ఏ కుటుంబాన్ని మనం తీసుకున్నా ఈరోజు ప్రియులారా, కుటుంబానికి ఒక స్టోరీ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కథ ఉంది. చాలా సమస్యలు, బాధలు, సమాధానం లేదు, సరిగా నిద్ర లేదు, మాటలు లేవు, ఒక్కొక్కరికి మాటలు లేవు, ప్రేమ లేదు. ఇలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి ప్రియులారా? దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. పౌలు శిలాసులు ప్రార్థించారు. ఈరోజు నీవు భార్యాభర్తగా నీ ఇంటిలో ప్రార్థన చేయి. నీ బిడ్డలు మాట వినట్లేదా? నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారా? నీ బిడ్డలు పాపంలో పడిపోతున్నారా? తాగుడులో లోనైపోయారా? నీ భర్త మరి పాపంలో పడిపోతున్నాడా? నీ భార్య నీ యొక్క మాట వినట్లేదా? దేవునికి దూరంగా జీవిస్తుందా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు తెలిసిన ఒక సహోదరుడు తన భార్య తన కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు. పెద్ద పాప 10th క్లాస్కి వచ్చేసింది, మరి బాబు 8th క్లాస్కి వచ్చాడు. అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ భర్త రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. మరి ఆయన ఆటో నడిపించుకుంటూ ఉంటాడు. ఆటో నడిపించుకుంటూ దారంతా కూడా ప్రార్థన చేసేవాడు. దేవా, నా భార్య నా ఇంటికి పంపించు, ఆమెను ఏ సైతాను పట్టిందో ఆ సైతాన్ నుంచి విడుదల చే ప్రభా అని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండగా ప్రియులారా, దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? ఆ భార్య ఎంత మొండిగా తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందో, కలలో దేవుడు ఆమెకు కనిపించి నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు అని దేవుడు ఆమెతో మాట్లాడారంట. హల్లెలూయా. ఆ బిడ్డ వెంటనే వెళ్ళిపోతాను నేను నా భర్త దగ్గరికి అని చెప్పి పెట్టబేడ సర్దుకొని తన భర్త దగ్గరికి వచ్చేసింది. ఈరోజు చక్కగా వాళ్ళు మంచిగా కుటుంబ ప్రార్థనతో వాళ్ళు జీవిస్తున్నారు. ప్రార్థన తన భార్యను రప్పించిందండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో సమస్య ఉందా? నువ్వు కుటుంబంలో నీ ఇంటిలోనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. 10 మందితో ప్రార్థన చేసే వాళ్ళ గ్రూప్తో కలిసి నువ్వు ప్రార్థన చేయి. ఎక్కడ 2, 3 నా నామంలో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని యేసయ్య చెప్పాడు కదా. ప్రార్థన బృందంలో చేరి నువ్వు కూడా ప్రార్థన చేయి.
తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు స్తుతించినప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ దిగి వస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, పౌలు గారు స్తుతించినప్పుడు, పౌలు శిలాసులు ఇద్దరు కలిసి ఏక మనసుతో స్తుతించినప్పుడు అక్కడ ఒక పెద్ద భూకంపం కలిగింది. ఆ భూకంపంతో ఏమైందండి, చెరసాల పునాదులు కదిలిపోయినాయంట. హల్లెలూయా. ప్రార్థన కదిలిస్తుందండి, సైతాను రాజ్యాన్ని కదిలిస్తుంది. దేవుని యొక్క శక్తిని పరలోకం నుండి కిందికి తీసుకొస్తుంది ప్రార్థన, స్తుతి, ఆరాధన. హల్లెలూయా. వాళ్ళు అలా దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని శక్తి దిగి వచ్చింది. ఆ చెరసాల కదిలించబడింది. వాళ్ళ చేతులకున్న సంకెళ్ళన్నీ కూడా తెగిపోయినాయి. వాళ్ళ కాళ్ళకున్న బోండాలు అవి ఏవైతే బిగించేశారో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాటంతట అవే తెగిపోయినాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ ఇతర ఖైదీల యొక్క సంకెళ్ళు కూడా తెగిపోయినాయి. వాళ్ళందరూ అలాగే అక్కడే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, ఏంటి అద్భుతం అనుకుంటున్నారు. అప్పుడు ఆ చెరసాల అధికారి భయపడిపోయాడు, వణికిపోయాడంట. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ తెగిపోయాయి, వీళ్ళందరూ పారిపోతారు. ఖైదీలు ఎలా ఉంటారండి, దొంగలు. ఎప్పుడు తలుపులు తెరిస్తే మనం పారిపోదామా అని చూస్తారు. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది, వాళ్ళు ఎవ్వరూ పారిపోలేదు. హల్లెలూయా. పౌలు శిలాస్ అక్కడే ఉన్నారు, మిగిలిన ఖైదీలు అక్కడే ఉన్నారు. అయితే ఈయనకు తెలియదు కదా, ఇక జైలు అధికారి వీళ్ళందరూ పారిపోయారేమో, ఇంకా రోమా అధికారులు నన్ను చంపేస్తారు అని చెప్పి ఆయన తనకు తానే చంపుకోబోయాడు. ఆయన దీపం పట్టుకొని లోపలికి వచ్చి చూశాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా నీకు ఏ హాని చేసుకోకు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఖైదీలందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అరే నిజంగా ఎంత గొప్ప దేవుడు, వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు నిజంగా సజీవుడు. ఆయన్ని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా దేవుని శక్తి ఇక్కడ దిగి వచ్చింది. వాళ్ళ సంఖ్యలు తెగిపోయినా కూడా వాళ్ళు పారిపోలేదు. వీళ్ళు ఎంత నీతి గలవాళ్ళు, ఎంత నిజాయితీ గలవాళ్ళు అని చెప్పి ఆయన సాగిలపడి ఒక మాట అడుగుతున్నాడండి, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి ప్రశ్న, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ అడగాలి, ప్రతి ఒక్క అన్య బిడ్డ అడగాలి. ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు, ఏ భేదం లేదు ప్రియులారా. అందరికీ ఈ యొక్క సమాధానం కావాలి, అందరికీ యేసయ్య కావాలి, అందరికీ రక్షణ కావాలి. హల్లెలూయా. సో ఈ అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే నేను చేయాలి? ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటి? దేని నుండి రక్షణ పొందాలి? సైతాన్ నుండి రక్షణ పొందాలి, నరకం నుండి రక్షణ పొందాలి, పాపం నుండి రక్షణ పొందాలి, మరణం నుండి రక్షణ పొందాలి. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క విపత్తు నుండి మనం కాపాడబడాలి, మనం రక్షించబడాలి. మనం ఒకరోజు పరలోకానికి చేరుకోవాలి. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం, కానీ విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మ పరలోకానికి వెళ్ళడమే రక్షణ పొందుకోవడం. లాస్ ఏంజల్స్లో జరిగినట్టుగా మరి అగ్ని ప్రమాదంలో నుండి తప్పించబడి బయటికి వస్తే అమ్మయ్య నేను రక్షించబడ్డాను, అది రక్షణ కాదండి. మంటల్లో నుండి బయటకు వస్తే రక్షణ కాదు. ఏదో భూకంపం నుంచి నేను బయటకు వస్తే రక్షణ పొందుకున్నట్టు కాదు. ఏదో వరదలో నుంచి నేను చచ్చిపోకుండా, వరదలో కొట్టుకొని పోకుండా నేను బయటపడ్డాను, నేను రక్షించబడ్డాను, అది కాదండి నిజమైన రక్షణ. అది కేవలం పరిమితమైనటువంటి రక్షణ. కానీ ఎప్పటికీ రక్షణ అంటే మన ఆత్మ రక్షించబడడం. మన ఆత్మ ఎప్పటికీ నరకంలో కాలిపోతుంది. యేసు ప్రభు మన హృదయంలో లేకపోతే, మనం యేసయ్య కోసం ఈ లోకంలో జీవించకపోతే, మన పాపాలు క్షమించబడకపోతే, మనం దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించకపోతే మన ఆత్మ దేవుడు నిత్యము శాశ్వతంగా నరకంలో వేయబోతున్నాడు. ఆ నరకం నుండి మనం రక్షించబడాలి. హల్లెలూయా. పరలోకానికి చేరాలి, మన పేరు జీవగ్రంథంలో రాయబడాలి. అది రక్షణ. సో నేను ఆ రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి అని ఆయన మంచి ప్రశ్న అడిగాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి, నేను హీరో అవ్వాలంటే ఏం చేయాలి, నీకు షుగర్ రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, బీపీ రాకుండా ఉండాలంటే, అన్నిటికీ మనకి యూట్యూబ్లో ఇప్పుడు సమాధానాలు ఉన్నాయి. అందరూ చెప్తారు మనం ఏం చేయాలో చెప్తారు. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నేను నరకంలో పడకుండా ఉండాలంటే నేనేం చేయాలి, మరి నేను నా పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే
నేను పాపంలో నుంచి రక్షణ పొందాలంటే, ఆ పాపం చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను క్షమించబడాలంటే నేనేం చేయాలి? ఎవరైనా అడుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు మనకొద్దు. మనకన్నీ ఈ లోక సంబంధమైన ప్రశ్నలే కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఉన్నాయి ఈ లోకానికి సంబంధించినవి. వాటి కోసం మనం ప్రశ్నిస్తాము, మనకు సమాధానాలు ఈ లోకం ఇస్తుంది. కానీ ఒక నిజమైన ప్రశ్న, ఒక మంచి ప్రశ్న, నేను పరలోకం చేరాలంటే ఏం చేయాలి? నేను నరకం తప్పించబడాలంటే నేనేం చేయాలి? నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ నువ్వు దేవుని తెలుసుకున్న వ్యక్తి అయితే, నువ్వు ఆల్రెడీ యేసు ప్రభుని హృదయంలో ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇంకా నువ్వు తాగుబోతుగా ఉంటే, ఇంకా నువ్వు ఈ లోక వ్యభిచారంలో మునిగిపోయినట్లయితే, ఇంకా నువ్వు ఈ లోక సాతాను శక్తులతో నింపబడి ఉన్నట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వేయాల్సిన ప్రశ్న, ప్రభా నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? హల్లెలూయా. ఒకవేళ నీకు యేసు ప్రభు గురించి తెలియదు, నువ్వు ఈరోజు వింటున్నావేమో ఈ వాక్యాన్ని. ఎందుకంటే చాలామంది ప్రభు అంటే తెలియని వాళ్ళు కూడా ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అడగాలి, ప్రభా యేసు ప్రభా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? ప్రభు యేసునందు, యేసు క్రీస్తులో నువ్వు విశ్వాసం ఉంచాలి. ఇప్పటిదాకా నువ్వు ఏ చెట్టులోనో, ఏ పుట్టలోనో, ఏ బొమ్మలోనో, ఏ మనిషిలోనో, దేనిలోనో విశ్వాసం ఉంచావు. ఆ వాస్తులో విశ్వాసం ఉంచి ఉండొచ్చు, ఆ మంత్రంలో విశ్వాసం ఉంచావేమో, ఆ తాయెత్తులో విశ్వాసం ఉంచావేమో, లేదా ఆ పలానా మనుషుల్లో విశ్వాసం ఉంచావేమో, లేదా ఆ పలానా ఒక వస్తువులో విశ్వాసం ఉంచావేమో. వీటన్నిటిలో విశ్వాసం కాదు. నువ్వు సృష్టి మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచాల్సింది, సృష్టికర్త మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ సృష్టికర్త ఎవరో కాదు, నజరేయుడని యేసయ్య. హల్లెలూయా. నీకోసం పరలోకం నుండి దిగి వచ్చాడు, కన్య మరియ గర్భంలో జన్మించాడు, పరిశుద్ధుడిగా. ఆయన నీ కోసం శిలువ మరణం పొందాడు, రక్తం చిందించాడు. ఆయన నీ కోసం మరణించి తిరిగి లేచాడు, 3వ రోజున పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన నీ కోసం నా కోసం తిరిగి రాబోతున్నాడు. ఆ యేసుక్రీస్తులో నువ్వు విశ్వాసం ఉంచాలి. నజరేయుడైన యేసుక్రీస్తులో నీ పాపాలని క్షమించేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. నిన్ను పాపిగా ఉన్న నేను పరిశుద్ధునిగా మార్చగలవాడు ఆయన ఒక్కడే. శాపగ్రస్తునిగా ఉన్న నేను మరి దీవెనకరమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా మార్చేది ఆయనే. మరణం నుండి తప్పించేది యేసయ్య మాత్రమే, ఆయన ఒక్కడే. ఆయనలోను విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? నీవు మాత్రమే కాదు, నీవును, నీ ఇంటి వారును, నీ కుటుంబమును రక్షణ పొందును. సో ప్రభు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మరి ఈరోజు మనం ప్రభునందు విశ్వాసం ఉంచి మనమే కాదు మన కుటుంబాన్ని కూడా రక్షించుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా మరి రక్షణ పొందడానికి ప్రభా ఎవరెవరైతే ఈరోజు యేసయ్య నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో నాయనా, వారందరూ కూడా రక్షణ పొందునుగాక. వారు మాత్రమే కాదు, వారి కుటుంబం అంతా కూడా రక్షణ పొందునుగాక. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగిపోనుగాక. వారికి ఉన్న బంధకాలు తొలగిపోనుగాక. వారికి ఉన్న సంఖ్యలు తొలగిపోనుగాక. తండ్రి యేసు నామములోనైనా బిడ్డలందరూ కూడా దీవించబడునుగాక. నైనా మరణం తప్పించబడునుగాక. ఈ బిడ్డల పేర్లు జీవ గ్రంథంలో రాయబడునుగాక. స్వస్థతలు కలుగునుగాక. తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి, విడుదల చేయండి నైనా. ప్రతి బంధకాలను తెంచివేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నైనా. ఆయా సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.